హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బ్రిస్క్ ఈవీ స్కూటర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ కొన్ని నెలలుగా బ్రిస్క్ ఈవీ స్కూటర్పై కొన్ని టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా 2024లో బ్రిస్క్ ఈవీ ఎలా ఉండబోతోంది, అలాగే ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, ఇందులో ఏ మోడల్స్ రాబోతున్నాయి, అలాగే ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఇలా అన్నింటిపై అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ వీడియోలో డీటెయిల్గా చర్చించుకుందాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 175 to 333 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉండబోతుందన్నమాట. అంటే ఈ ఫీచర్స్తో ఉండేది ఇప్పుడు మనకు రివో 10X100లో సేమ్ ఇదే మారినే మనకు 170 to 333 కిలోమీటర్స్ వరకు అయితే ఉండబోతుందన్నమాట. దాంట్లో ఆ రేంజ్లో ఇది కూడా ఒకటి అన్నమాట. దీన్ని కూడా అంటే మనకు ఇప్పుడు ఏమవుతుందంటే రేంజ్ అనేది మనకు ఇండియాలో నెంబర్ 1 అనమాట. బయట దేశాల్లో అయితే రేంజ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. వాళ్ళు అక్కడ 80 కిలోమీటర్లు స్పీడ్ వచ్చి 40-50 లోపలనే స్పీడ్ అయితే ఇచ్చుకుంటారనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇండియాకి వచ్చేటప్పటికి రేంజ్ ఎంత అనేది, అంటే ఇప్పుడు ఈ కొత్తగా మనం ఇప్పుడు ఈ రేంజ్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఇప్పుడు ఉండే వెహికల్స్లో ఒక ఓలాలో మాత్రమే కొద్దిగా ఎక్కువ రేంజ్ అయితే వస్తాయి. మిగతా అన్నీ 100, మనకు 2 lakhs పెట్టుకున్నా కూడా 100లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీళ్ళు కొద్దిగా చేంజ్ చేసి తీసుకొని వచ్చి ఒక బ్యాటరీతోనే మీకు 170 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. చూడాలి ఎంత కాస్ట్ లోపల తీసుకొస్తారో ఏమనేది, అప్పుడు కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఎంత బ్యాటరీకి తగినంత కాస్ట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట కంపెనీ వాళ్ళు. కాబట్టి దీని మీద మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఈ స్కూటర్లో మనకి ఎంత కాస్ట్తో రాబోతుంది ఏమనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దీని గురించి మొత్తం మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫ్రెండ్స్, మనం ఇందులో ముందుగా మోడల్స్ గురించి తెలుసుకుంటే, ఒకటి వచ్చి ఆరిజిన్ అనమాట ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చి ఆరిజిన్ ప్రో. ఆరిజిన్లో వచ్చి 175 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఆరిజిన్ ప్రోలో 333 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. మొత్తం దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది 175 to 333 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇది 1 ఫిక్స్ బ్యాటరీ అండ్ 1 రిమూవబుల్ బ్యాటరీతో లభిస్తుంది. ఫస్ట్ మనం ఆరిజిన్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి 65 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా రెండిట్లోనూ మనకు బెల్ డ్రైవ్ మోటార్ అయితే రాబోతుంది అనమాట. 175 కిలోమీటర్స్ రేంజ్ ఫిక్స్ బ్యాటరీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. రెండు మోడల్స్లోనూ LFP బ్యాటరీ అయితే వస్తుంది. మనకు ఆరిజిన్ వచ్చి 0.40 కిలోమీటర్స్ని 5 సెకండ్స్లోనే వెళ్తుందన్నమాట, అంటే అందుకుంటుంది. ఆరిజిన్ మోడల్ మిడ్ ప్రైస్లో అయితే లభిస్తుంది. ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇందులో 7-inch డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇందులో లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆరిజిన్ ప్రోలో మనకు అన్ని ఫీచర్స్ మీకు లభిస్తాయి అన్నమాట. ముందుగా మాట్లాడుకున్నట్లే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులో ఇచ్చారన్నమాట. సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. మనకు వీళ్ళు లుక్స్ విషయంలో ఇంకా రివీల్ అయితే చేయలేదు. వాళ్ళు వెబ్సైట్లో కొన్ని వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక రకంగా యాక్టివా మాదిరిగా బల్కీగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. పెద్ద సీటింగ్ అయితే ఉండబోతుంది. అలాగే ఆరిజిన్ మోడల్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,20,000 నుండి 25,000 లోపు ఉండొచ్చు అనమాట. అది ఎక్స్-షోరూమ్ ప్రైస్. కొత్త బ్రాండ్ కాబట్టి ఎక్కువ ప్రైస్ అయితే పెట్టే ఆస్కారం లేదు. ఫస్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి తక్కువ ప్రైస్ అయితే ఉండబోతుంది అనమాట. ఆరిజిన్ ప్రో గురించి మాట్లాడుకుంటే మనకు 333 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్ అన్నమాట ఇది. ఇందులో మనకు 85 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉండబోతుంది. ఇందులో కూడా మనకు బెల్ డ్రైవ్ మోటార్ అయితే ఉంటుంది. అలాగే మోటార్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత కెపాసిటీ మోటారు రాబోతుంది అనే విషయం కంపెనీ ఇంకా అన్వీల్ అయితే చేయలేదన్నమాట. చాలా టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మనకు 0 to 40 కిలోమీటర్స్ని 3.3 సెకండ్స్లోనే చేరుకుంటుందన్నమాట. మంచి పికప్ అయితే ఉండబోతుంది. గ్రెడిబిలిటీ చూసుకుంటే మనకు 18 degrees గ్రెడిబిలిటీ అయితే ఇందులో వస్తుందన్నమాట. రేంజ్ విషయానికి వస్తే మనకి 333 కిలోమీటర్స్ రేంజ్, 1 ఫిక్స్ బ్యాటరీ, 1 రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇందులో ఉండబోతుంది. ఇందులో కూడా LFP బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో కూడా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనమాట. ఇందులో కూడా 7 inches డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ మోడల్లో కంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. ఎక్కువ ఫీచర్స్ కావాల్సిన వాళ్ళకు ఈ మోడల్ ఎక్కువగా యూజ్ అయితే అవుతుందన్నమాట. 85 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. కాబట్టి ఎక్కువ రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఓలా లాంటి
స్కూటర్స్ తీసుకుంటే మనకు 120 కిలోమీటర్ స్పీడ్ అయితే ఇవ్వడం వలన రేంజ్ ఎక్కువ రాలేకపోతుంది అనమాట. అంటే రేంజ్ ఎక్కువ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు మనకు స్పీడ్ని వాళ్ళు తగ్గించారనుకోండి, రేంజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. ఈ కంపెనీలు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇంకా లాంచ్ గురించి మాట్లాడుకుంటే జూలై 2024 లోపు దీని లుక్స్ అలాగే టెస్ట్ డ్రైవ్ లాంటి తీసుకుని వస్తారు. ప్రైసింగ్ చూసుకుంటే మనకు 1,50,000 నుంచి 60,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉండబోతుంది. అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్లే కొత్త బ్రాండ్ కాబట్టి ప్రైస్ ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం ఉండదు. కానీ ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం ప్రైస్ తక్కువగా ఉండవచ్చు, తర్వాత ప్రైస్ పెంచే ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం టోటల్గా మాట్లాడుకుంటే మంచి స్కూటరు, అలాగే మంచి ఫీచర్స్, పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజు, అంతేకాకుండా ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ లాంటి దీన్ని తీసుకొని వచ్చారనమాట మనకు బ్యాటరీని అయితే. అలాగే మనకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఇందులో రాబోతున్నాయి. అలాగే మంచి క్వాలిటీ ఉండే బ్యాటరీని, అలాగే మంచి క్వాలిటీ ఉండే స్కూటర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. కొద్దిగా వెయిట్ చేసినా కూడా మంచి స్కూటర్ అయితే రాబోతుంది. మీకు ఎంతమందికి ఇలాంటి ఫీచర్స్ ఉండే స్కూటర్ రావాలని కోరుకుంటున్నారు? మీరందరూ నాకు ఒక మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఇది ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు కూడా ఒక ఐడియా అయితే ఇవ్వండి. మనం ఇది కంపెనీ వరకు పోయే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.